ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభా పీతాంబరాగరుణబింబఫలాధరోష్ఠా పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రా కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవత మహాత్మ్యము. నిన్న భక్తిదేవి నారద మహర్షితో తన యొక్క దుఃఖాన్ని చెప్పుకుంది. ఏమిటి? నేను భక్తిని ద్రావిడ దేశంలో పుట్టాను, కర్ణాటక దేశంలో పెరిగాను, అటువంటి తిరుగు మహారాష్ట్ర వెళ్ళేటప్పటికీ అక్కడ వృద్ధి పొందాను. గుజరాత్ వెళ్ళినప్పటి నుంచి నాకు అనారోగ్యము వృద్ధతనం వచ్చింది. మా పిల్లలిద్దరూ కూడా జ్ఞాన వైరాగ్యములు వాళ్ళు కూడా ముసలితనం వచ్చేసింది. వాళ్ళు సమస్యలు పోయారు. అసలు పలకటం లేదు, లేవటం లేదు, ఇలా అయిపోయింది పరిస్థితి. సరే అని చెప్పి బృందావనం వచ్చేటప్పటికీ ఆ భగవంతుడి యొక్క పాదారవిందముల యొక్క చిహ్నముల ద్వారా చింతితమైనటువంటి ఆ బృందావనం చేరుకున్నప్పటికీ నాకు మళ్ళీ పునర్జీవితం, యవ్వనం వచ్చింది. కానీ మా అబ్బాయిలకి ఆ విధంగా పడుకుని ఉన్నారు. ఏం చేయమంట? ఈ కూడా చూస్తున్న చాలా పరిచారకులు దారి తీస్తున్నారు మాకు. వాళ్ళందరూ గంగా మొదలైనటువంటి మహానదులు వాళ్ళందరూ కూడా రూపములతో వచ్చిన సేవిస్తున్నారు. అయినప్పటికీ నాకు ఎటువంటి శాంతి కలగటం లేదని చెప్పి నిన్న వాపోయింది. ఎవరు? భక్తి లేని నాకు మనసు చెప్పుకుందనమాట. కాబట్టి నేను ఈ స్థానాన్ని పరిశీలించి వెళ్ళిపోతానంది అంటూ ఇమౌతు శయతావత్ర సుతౌ మే క్లిశ్యతశ్రమాత్ ఇదం స్థానం పరిత్యజ్య విదేశం గమ్యతే మయా. ఈ ఊరు వదిలి విదేశం వెళ్ళిపోతానంటే మన వాళ్ళ విదేశం కాదు, వైకుంఠం అన్నమాట. అప్పుడు
అందరూ కూడా చేసిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇక్కడ తల్లిదండ్రులు ఎందు మమకారం ఉండి చూసుకోవడానికి ఎవరు ఉండరు, వెళ్ళిపోవడం ఊరికి. మంచిది కూడా ఆ విధంగా ఉందన్నమాట. నారద మహర్షులకు భయం వేసిన, అయ్యా నువ్వు అమ్మ నువ్వు వెళ్ళిపోతే ఇంకే ఈ భారతదేశం ఏమవుతుంది, భక్తి లేకపోతే ఇంకేముంది. భక్తి ద్వారా ఇప్పుడు కాస్తో కూస్తో నలుగురు కూడా జీవితం సాగిస్తున్నారు అంటున్నారు అన్నమాట. వీరిరువురు వృద్ధుల కూడా వలన నేను చాలా దుఃఖితురాలనయ్యాను. తల్లి ముందు పిల్లల ముసలివాడు అయిపోతే ఎలా ఉంటుంది? తల్లి ఏమో చిరయవనంలో ఉందా, పిల్లల కూడా ముసలివాడు అయిపోయి లేవలేకపోతున్నారు. ఇది ప్రకృతి విరుద్ధం కదా, విరుద్ధంగా ఉంది. మరి ఏం చేయమంటావు? అందువలన ఆశ్చర్యచకిత చిత్తముతో నేను నా ఈ పరిస్థితి దుఃఖించుతున్నాను. ఒక పక్కన ఆశ్చర్యం కలుగుతుంది, ఒక పక్కన దుఃఖం కూడా వచ్చింది. కంటి ఎదురుకుండా పిల్లల విధంగా పడిపోతే ఇతనికి మనస్సు పాపం కరిగిపోదు. దాంతో ఆ భక్తిదేవి కూడా ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ పరిస్థితి కారణం ఏమో చెప్పుము అంటున్నాడు. ఋషి కాబట్టి సంచారివి కాబట్టి నా యొక్క పరిస్థితి కారణం ఏమిటి? నేను భగవంతుని ప్రియురాలుని, తెలిసి కానీ నేను ఎటువంటి తప్పు నేను చెయ్యను. అటువంటి నాకు ఇద్దరు పట్టింది. దీనికి కారణం ఏమిటని చెప్పి నారద మహర్షి అడిగింది భక్తిదేవి. శ్రీనారద ఉవాచ జ్ఞానేనాత్మని పశ్యామి సర్వమేతత్తవానఖే న విషాదస్త్వయా కార్యో హరి సంతీకరిష్యతి. నారదు పలుకుతున్నాడు, ఓ సాధ్వి, నేను నా హృదయమున జ్ఞాన దృష్టితో నీ దుఃఖమునకు కారణము కనుగొనుచున్నాను. నేను చింతంత వలదు, నేను నా యొక్క దివ్య దృష్టి ద్వారా నీ దుఃఖానికి కారణం నేను తెలుసుకుంటాను. నువ్వు విషాదమును పొందవలదు. దుఃఖం వద్దు, నీ విషాదం అక్కర్లేదు, చక్కగా నువ్వు ఆనందంగా ఉండు. శ్రీహరి నీకు శుభమును కలిగింపగలడు. భగవంతుడికి ఎప్పుడు శుభాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు, ఎక్కడ భగవంతుడు దుఃఖాలు ఉండకూడదు కదా మరి. కాబట్టి నువ్వు ఇందులో నువ్వేమి కూడా దిగులు పడవద్దు. సూత ఉవాచ క్షణమాత్రేణ తజ్ఞాత్వా వాక్యమూచే మునీశ్వర. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆయన ధ్యానము చేస్తూ చూశారు. ఎవడు? నారద మహర్షి. ఈ విషయం అంతా కూడా సౌనకాదృష్టుడికి సూత గోస్వాముల వారు నైమిసారణ క్షేత్రములో చెబుతున్నారు. అంతేనండి. సూతుడు పలికెను, మునివరులకు నారదుడు ఒక క్షణములోనే దానికి కారణం కొడుకున్నట్టు క్షణంలో అయిపోయింది. శ్రీ నారద ఉవాచ సునుష్వావహిత బాలే యుగోయం దారుణ కలిగి. అయం యుగో దారుణ. ఏమిటి కలి? తేన లుప్త సదాచారో యోగ మార్గస్తపాంసి చ దేవి సావధానురాలువై వినుము. ఇది దారుణమైన కలియుగము. దాని చేత ఇప్పుడు సదాచారము, యోగ మార్గము, తపస్సు ఉన్నదనవి అన్నీ లోపించిపోయినవి. వైరాగ్యము, జ్ఞానం ఉండడానికి ఏవైతే నెలవులు లేదా సాధనములు ఉన్నాయో అవి కొన్ని మూసుకుపోయాయి, అభివృద్ధి చేయడం లేదు. మనం ఆచరించకపోవడమే గొప్ప కారణం. ధర్మం ఎందుకు లోపిస్తుంది అంటే ధర్మం మనం ఆచరించలేదు కాబట్టి. ఎక్కడైతే ఆచరణ ఉంటుందో అక్కడ ఆ విధంగా ఇది అసురుడు ఎప్పుడు తెలిసిపోయింది అసురుడికి. అందుకని ఎక్కడెక్కడైతే భగవత్ పరమేశ్వరుడు కార్యాలు జరుగుతూ ఉంటాయో వాళ్ళ ముందు కావలసమన్నాడు. కలియుగం కూడా ఆ కోవకి చెందింది కాబట్టి ఇప్పుడు అన్ని సాధనలు కూడా కోల్పోయింది. యోగ మార్గము, తపస్సు ఉన్నది అన్ని కూడా. సదాచారం ఏమీ లేదు, సదాచారం ఏమీ లేదు. జన అఘాసురాయంతే సాక్ష్య దుష్కర్మకారిణ ఇహ సంతో విషీదంతి ప్రకృష్యంతి హసాధవ భక్తే ధైర్యం తు యోధీమాన్ సధీర పండితో అథవా. జనులు కపటమునందు దుష్కర్మలయందు ఆసక్తులై ఉన్నారు. జనులు కపటం చెప్పేది ఒకటి, పైన బాగున్నారు లోపల బాగున్నాడు తగ్గిపోవాలి. బయట చెప్పేది ఒకటి, లోపల ఆలోచించేది ఒకటి. కపటం తప్ప అక్కడ ఇష్టపడక ఎవరు ఉంటారు. భగవంతుడు కూడా అంతే. భగవంతుడు నాకు ఇది నీకు ఇప్పిస్తాను, నాకు ఆర్డర్ దొరికితే నీకు 100 రూపాయలు ఇస్తాను, లేకపోతే గుడి కొట్టేస్తూ ఉంటారు. ఏదో తర్వాత అవి పెడదామని నాకు చూపించాడు భగవంతుడు. కపటం దుష్కర్మలందు ఆసక్తులు అవి ఆధాసులు అగుతున్నారు. ఆధాసులు లేకుంటే పాపం కదా, పాపములు అసురుతాం అన్నమాట. ఆ విధంగా
ప్రజలు ఉన్నారు. ప్రపంచములు ఎక్కడ చూసినను సత్పురుషులు బాధపడుతున్నారు. ఎక్కడ చూడండి, ఎక్కడ సత్యము అవలంబిస్తూ ఉంటారో, నిష్ఠతో ఉంటారో, ఎక్కడైతే అసంశంగా ఉండాలనుకుంటా ఉంటారు, సాధుత్వం కదా, వాళ్ళందరికీ అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇక్కట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి సత్పురుషులందరూ బాధపడుతున్నారు, దుష్టులు సుఖపడుతున్నారు. విపరీతం వాళ్ళకి వైభవంగా ఉంటారు. వివిధ రకాల మోకాలు చేస్తున్న వాళ్ళకి మనం పెరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా ఉంటారు. ఇప్పుడు ఏ పురుషుడు బుద్ధిమంతుడో అతడే ధైర్యవంతుడు. ఎటువంటి బుద్ధిట? ఆ బాబుచంద్ర బుద్ధి ఉంటే వాళ్ళకి ధైర్యం, సాహసం ఎక్కువగా ఉంటుంది. అతడే గొప్ప జ్ఞానం లేదా పండితుడు. ఇతరులని మెప్పించి జీవించగలిగిన వాడే పండితుడు లేదా మంచి జ్ఞాని. అస్పృశ్యానవలోకీయం శేషభారకరీధర వర్షే వర్షే క్రమాజ్ఞాతాం జ్ఞాతామంగళం నాపి దృశ్యతే. భూమి క్రమముగా ప్రతి సంవత్సరము ఆదిశేషులకు భారముగుతున్నది. భూదేవి ప్రతి ఏడాది కూడా అది బరువు పెరిగిపోతుంది. సత్పురుషులు తగ్గిపోతున్నారు, పెరిగిపోతుంది అన్నమాట. ఆదిశేషు ఆయనకు అసలు ఈ మన బోటి మీద ఆవగింత పెట్టుకుంటే మనకి ఎటువంటి స్పర్శ కూడా తెలియకుండా ఉంటుందో ఆ విధముగా ఇన్ని రకాల బ్రహ్మాండాలు మోస్తూ ఉంటాడు. అటువంటి ఆయనకే రోజు రోజుకి సంవత్సరానికి ఆయనకి బరువు పెరిగిపోతుంది కదా, మొదలైపోతున్నాడు. ఇప్పుడు అది స్పృశించుటచే కాదు, చూచుటకు కూడా యోగ్యము కాదు. ఇప్పుడు భూమి ఎలా తయారైందంటే ముట్టుకోవడం కాదు, చూడడానికి కూడా లేకుండా అయిపోయింది. దీనిలో ఎచ్చట శుభం అన్నది అదుపడలేదు. ఇప్పుడు పరిస్థితుల్లో ఎక్కడ శుభమైనటువంటి ఎక్కడ కనబట్టలేదు. ఎక్కడ చూసినా అన్ని కూడా ఏదో లోపం ఉంటూనే ఉంది. నత్వామపి సుతై సాకం కోపి పశ్యతి సాంప్రతం ఉపేక్షితానురాగాంధైర్జరత్వేన సంస్థిత. ఇప్పుడు పుత్రులతో పాటు నిన్న ఎవరు చూచలేదు. ఎవరిని? బుద్ధిదేవిని. జ్ఞానము లేదు, వైరాగ్యం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. అంతా కూడా స్వేచ్ఛాచారముతోటి ఏది కలిగి ఏది అనిపిస్తుంది చేసేయడం. అందుకనే చెప్పిన ఏమిటా? శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విలింగన ఐకాంతకి హరి భక్తి ఉత్పాదైన కల్పతే. మనం చేసిన భగవద్భక్తి అయినప్పటికీ శాస్త్ర ప్రమాణంగా ఉండాలి. తస్మాశాస్త్ర ప్రమాణం అంటే శృతి స్మృతులు పురాణములు పంచరాత్రములు ఇటువంటి విధానము లేకుండా ఏదో మన ఇష్టం చేసినట్లేదు. అది లోకానికి ఉత్పాదమే అవుతూ ఉంటుంది, ఉపద్రవమే అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా అది ఎక్కువ ఎక్కడప్పుడు ఏదో చేస్తూ ఉంటారు అంతే. చేసేది దాంతో ఉపద్రవాలు ఎక్కువపోయి భూమి యొక్క భారం పెరిగిపోతుంది అన్నమాట. అందుకని ఈ విధముగా భక్తిని ఎవరు చూడటం లేదు. శాస్త్ర ప్రమాణం అనుసరించి భక్తి మార్గంలో ఉండడం కానీ, జ్ఞానం పొందడం కానీ, వైరాగ్యం జీవితం కానీ లేదు. చూడమే. దీనిలో ఎచ్చడం విషయానురాగము వలన అంధులైన జీవులకే ఉపేక్షితమై నీవు క్షీణించిపోతున్నావు. అందుకని విషయములందు ఎక్కువ అనురాగం ఉన్న కారణముగా జీవులందరూ అంధులైపోయారు. అందరితో దారి కనపడకపోవడం, ఏది మంచి ఏది చెడినటువంటి శిక్షణ జ్ఞానం లేకపోవడమే అంధులైపోవడం అన్నమాట. ఆ విధంగా ఒకటి అంధుడు, లేకపోతే కడుపు వెళ్ళిపోవడం అహంకారంతో. ఈ రెండు విధములైనటువంటి అంధత్వములు జీవులు ఉన్న కారణంగా ఆ భక్తిని ఉపేక్షిస్తున్నారు. దాని వలన భక్తి రోజు రోజుకి చిక్కిపోతుంది, క్షీణించిపోతుంది. బృందావనస్య సంయోగా పునఃస్త్వం తరుణీనవా ధన్యం బృందావనం తేన భక్తి నృత్యతి యత్ర చ. కాబట్టి బృందావనం యొక్క సంయోగముచి, ఆ బృందావనములో నువ్వు కాలు పెట్టిన వెంటనే ఆ క్షేత్రం యొక్క సంస్పర్శ వలన నీకు మళ్ళీ పునర్యవనం వచ్చిందనమాట అంటున్నారు. బృందావన యొక్క సంయోగముచి నీవు మరల నవయువతివి అయితేవి. అక్కడ వెళ్తారనమాట. అక్కడ వెళ్తాయా అందరూ కూడా భక్తులే. భక్తి 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 అంటే కృష్ణ రాధే రాధే అంటూ ఉంటారు. చోట ఉంటుంది అనమాట.
గ్రామానికి వెళితే మీరు సాధువు అవ్వకలే, మీరు వేరే ముందు చదువుతున్నట్లే వాళ్ళు మా ఇంట్లో పూజలు ఉంటారు అంటారు. అంత ఆత్మీయతనం అమాయకులా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పటికీ కూడా అక్కడ భక్తి పరిపూర్ణంగా ఉంది. అందుకని విశేషముగా ఇప్పటికీ భగవంతుడు అక్కడ నడయాడుతున్నాడు. అద్దాభిహో శ్రీలీలా కొరేన్ గౌరరాయి కోరుకోను భాగ్యవాన్ దేకి వారే. అయోధ్యుడు ఇప్పటికీ రామచంద్రమూర్తి ఉన్నాడు, బృందావనం ఎప్పటికీ కృష్ణుడు తిరుగుతున్నాడు. ప్రమాణాలు చాలా కనబడుతూ ఉంటాయి. ఆ విధంగానే మాయాపూర్లో అన్న మహాప్రభువు ఉన్నాడు. అయోధ్యలో రాముడు ఎప్పటికీ తిరుగుతున్నాడు. కోను భాగ్యవాన్, ఎవరో ఒక మహాపురుషుడు భాగ్యవంతుడిగా దర్శనం అవుతూ ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళిన వెంటనే నీకు మళ్ళీ నవయవనం వచ్చినది. ఎవరికి? భక్తిదేవికి. అసట భక్తి అంతటా నృత్యము చేస్తున్నది. అక్కడ భక్తి ఆనందంగా సంతోషంగా ఉందన్నమాట. అందువలన ఈ బృందావనము ధన్యమైనది. అగ్రేమౌగ్రాహకాభావాన్న జరామపి ముంచతః కించిద్ ఆత్మసుఖే దేహ ప్రసుప్తిర్మన్యతే నయోః. కానీ ఈ పుత్రులకు గ్రాహకుడు ఎప్పుడూ లేడు. అక్కడ జ్ఞానం ఉండదు, వైరాగ్యం ఉండదు, పరిపూర్ణ భక్తి. అందుకని ఇక్కడ నీ యొక్క కుమారుని చూసేవాడు ఎవరు కనపడటం లేదు. గ్రాహకులు అంటే అది ఆచరించేవాళ్ళు, తీసుకునేవాళ్ళే అన్నమాట. జ్ఞానము వైరాగ్యం అక్కర్లేదు. కేవలం భక్తి అంటే మా కృష్ణయ్య మాకు కావాలి, ఆయన సుఖంగా ఉండాలంతే. ఆయన నందమాధ గారు అబ్బాయి, భగవంతుడిదే వచ్చు, కానీ మా నందమాధ గారు అబ్బాయి కాబట్టి ఆయన మేము ఒళ్ళు తీసుకుంటాం. మరి భగవంతుడి గారు తీసుకోగలుగుతామా? కాబట్టి అక్కడ ఆ భగవద్ జ్ఞానము కన్నా ప్రేమ భక్తి ఎక్కువ అన్నమాట. వైరాగ్యం ఉపవాసాలు ఉండాలి, చేయాలి. ఆయన పెట్టు తినంతే, అది పెట్టు తినండి. అవి ఉన్న కారణముగా వీళ్ళిద్దరికీ జ్ఞానానికి ఆయన వైరాగ్యానికి అక్కడ రాదు లేదు. అందుకని వాళ్ళు ముసలివాళ్ళనే ఉన్నారు. కానీ తల్లి మాత్రం భక్తిదేవి చక్కటి నవయవనం పొందిందన్నమాట. అందువలన వీరి ముదుసలితనము తొలగడలేదు. ఇతర వీరికి కొలవగా ఆత్మసుఖము. ఆ భగవత్ స్పర్శ వలన వాళ్ళకు కూడా కొంచెం లోపల సుఖంగానే ఉంది, కానీ బయటికి మాత్రం ఆ ముసలితనం పోలేదు. అందువల్ల ఇక్కడ వాళ్ళు చక్కగా పడుకుని ఉన్నారు. సుఖంగా ఉంటే నిద్రస్తున్న సుఖాలు ఎక్కడ వస్తుంది? నిద్రలో సుఖం లేదనమాట. ఎందుకు చూసిన పడుకుని ఉన్నారు. నిద్రలో వీరు నిద్రించుకున్న వారు వలె కనపడుతున్నారు అని చెప్పి ఒక్కసారిగా నారద తన కళ్ళు మూసిన క్షణకాలంలో ఈ భక్తిదేవి యొక్క వృత్తాంతం అంతా కూడా ఆయన చూశాడు. భక్తి రువాచ. ఆ విధంగా నారద మధ్య భక్తి చెబితే భక్తంటుందన్నమాట. కథం పరీక్షితారాజ్ఞాస్థాపితో యశుచి కలి ప్రవృత్తేరు కలవు సర్వసార పుత్ర గతో మహాన్. భక్తి అంటూ పరీక్షణ మహారాజు పాపభూయిష్టమకు ఈ కలియుగమును ఏమని ఉండనిచ్చాను. మహారాజు స్థానం ఇచ్చేది కలిపురుషుడికి. సరే ఉండు, ఎక్కడ ఉంటామంటే డబ్బులో ఉండు, ఇంకా బంగారం డబ్బు ఒకటే, దూరంలో ఉండమన్నాడు. ఎక్కడ హింస దొరుకుతా హింసలో ఉంటాడు కలిపురుషుడు. ఎక్కడైతే మద్యపానం ఇతనటువంటి అక్కడ దొరుకుతుంది అన్నమాట. 4 సార్లు ఇచ్చాయి. ఎందుకు ఇచ్చాడు మరి? మహారాజు మాకు భాగవతోత్తముడు, ఆయన తిరుగుతుంది ఎంత కూడా ఆయన వాడు ఉంటే ఇక్కడ ధర్మం ఉండదని చెప్పి ఆయన కూడా ఎందుకు ఇచ్చాడు? ఉంటుంది భక్తి. ఈ కలిగుని ఎలా ఉండనిచ్చాను? దీని రాక వలన సర్వ వస్తువులోని సారం ఎసడికి పోయినో తెలియదు. ఆ వచ్చిన వెంటనే అన్నింటిలో సారం పోయింది. ఆవుల్లో పాలు తగ్గిపోయాయి, నదులు నీళ్ళెట్టిపోయాయి, బ్రాహ్మణులు వేద పట్టణంతో తగ్గిపోయింది. ఇదంటే ఎక్కడెక్కడ మంచి వస్తువులు అన్ని కూడా లుప్తమైపోతున్నాయి అన్నమాట. పట్టణాలు తగ్గిపోతున్నాయి, సముద్ర పట్టణం తగ్గిపోతుంది, ఎండ పెరిగిపోతుంది, ఇవి జరుగుతున్నాయి అన్నమాట. ఎక్కడికి పోయి తిరిగి సారం ఎక్కడికి పోయింది? కరుణాపరేణ హరినామ్య ధర్మ కథమేష్యతే ఇమం మే సంశయం చింది సుఖిదాస్మ్యహం. అయ్యా మహానుభావ, నీ యొక్క వాక్ అమృతం. నువ్వు చెప్పేటువంటి మాటలు నాకు చాలా కర్ణపేయంగా ఆనందంగా అనిపిస్తున్నాయి. కాబట్టి అంటుందన్నమాట, కరుణామయుడకు శ్రీహరి కూడా ఈ అధర్మమును ఎట్లు చూస్తున్నాడు. భగవంతుడు సాక్షి ధర్మాన్ని ఆయన స్థాపించాడు.
ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతము. భగవంతుడి ధర్మాన్ని నిర్ణయించాడు. ఆ ధర్మాన్ని సంస్థాపనం చేయడం కోసం ప్రతి యుగంలో పుడుతూ ఉంటాడు. ఆ ధర్మం ఎవరైతే ఆచరిస్తుంటే వాడు కాపాడుతూ ఉంటాడు. అటువంటి భగవంతుడు ఈ కళ్ళముని ఏదో జరుగుతుంది, ఎందుకు ఆయన దాన్ని సమర్థిస్తున్నాడు? దాని ఎందుకు ఎదుగుదనం లేదు? ముని నా ఈ సందేహమును తొలగించము, నాకు ఈ అనుమానాన్ని తొలగించదు. భగవంతుడు మరి దాన్ని అధర్మాన్ని ఎందుకు దాన్ని అలా చూస్తున్నాడు? ఈ వాక్కుల వలన నాకు గొప్ప శాంతి లభించినది. ఇంతవరకు ఎవరితో మాట్లాడినా కొంచెం భయంగా ఇదిగా ఉండేది, కానీ మీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మీ మాటలో శాంతి ఉంది. సాధువులకు ఆచారం వింటుంటే లోపల హృదయం నెమ్మదిగా వస్తుంది అనమాట. కాబట్టి మీ మాటలు వింటుంటే నాకు లోపల శాంతి లభిస్తుంది. కాబట్టి నాకు చెప్పండి. ఏమడిగింది ఆవిడ? భగవంతుడు ఉండి కూడా పరీక్షిత మహారాజు ఎందుకు కలిగి వచ్చాడు? ఆయన ఉండడం వల్ల సర్వసారం కూడా తగ్గిపోతుంది. మరి ఇటువంటి ఈ పరిణామాన్ని చూసి కూడా భగవంతుడు ఎందుకు అలా నిశ్చింతగా ఉన్నాడు ఆయన? ఎందుకంటే ఆయన మరి పోషణకర్త అయినే కదా. శ్రీ నారద ఉవాచ, దానికి బదులుగా నారద మహర్షి సమాధానం చెప్తున్నాడు అనమాట. ఇది దృష్ట్యస్వయావాలే ప్రేమత శ్రవణం కురు సర్వం వక్ష్యామి తే భద్రే కస్మలంతే గమిష్యతి. బాలా మా అమ్మాయి అనమాట. ఎవరు? భక్తిదేవి. కాబట్టి ఓ అమ్మ బాలా, నీవు అడిగితివి కనుక ప్రేమతో విను. ఎప్పుడు ఎవరితో మాట్లాడను, ఆయన చెప్తున్నా, వాళ్ళు అడిగా కూడా చెప్తున్నాను నేను. కాబట్టి సావధానంగా ప్రేమతో వినమంటు. అయ్యాణి నేను సమస్తము నీకు చెప్పేదను. నీ దుఃఖము తొలగగలదు, నీ బాధంతా పోతుంది. యదా ముకుందో భగవాన్ స్వాం త్యక్వా స్వపదం గతః తద్వినా కలిరాయాతః సర్వసాధన బాధకః దృష్టి దిగ్విజయే రాజ్ఞా దీనవచ్చరణం గతః న మయా మారణీయోయం సారంగ ఇవ సారభుక్. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూలోకమును వెడలినప్పటి నుండి ఇతర సర్వసాధనలకు బాధకముకు కలియుగము ప్రవేశించినది. ఈ విషయాన్ని ఉద్ధవుడితో భగవంతుడు చెబుతాడు. ఉద్ధవా, నువ్వు నేను వెళ్ళిన వెంటనే ఈ అంతా ధర్మవంతం మొత్తం అయిపోతుంది, నాతో పాటు ధర్మం కూడా వచ్చేస్తుంది వైకుంఠానికి. కాబట్టి నువ్వు త్వరగా నువ్వు హిమాలయానికి వెళ్ళిపో అని చెప్పాడు. ఎప్పుడైతే భగవంతుడు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి సర్వసాధకములకు బాధకము ఏ పనికైనా అడ్డు వచ్చేటువంటి ఆ కలియుగం వచ్చేస్తుంది, ప్రవేశించింది అనమాట. దిగ్విజయ సమయమున పరీక్షణ మహారాజు యొక్క దృష్టి పడగా కలియుగము దీనుల వలె ఆయన శరణకు వచ్చాను. దిగ్విజయం చేస్తూ పరీక్షణ మహారాజు వస్తున్నప్పుడు ఒకసారి కలియుగం కంటపడింది అనమాట. వెంటనే ఎవరెక్కడ ఎవరు నువ్వు ఈ విధంగా చూస్తున్నావు, మేమన్నా సమాధి చేస్తాను అంటే వెంటనే ధైర్యం కూడా, అయ్యా ఎక్కడ గతి లేదు, ఇదంతా కూడా ఇరువు మనం నా రాజ్యం ఇవ్వమన్నది. ఈ రాజ్యం నుంచి అక్కడ ఎక్కడ పోమంటావు, అంతా ఈ రాజ్యమే కదా, ఎక్కడ వెళ్ళగలను నేను, నాకు కొంచెం ఆశ్రయం అని చెప్పి ఆయన దీనంగా ఆయన ప్రార్థించాడు. దృష్టి పడగా కలియుగము దీనుడు వలె పరీక్ష శరణు వచ్చిందనమాట. భ్రమరము వలె సారగ్రాహ్యకు రాజు దాన్ని తాను వధింపదరచలేదు. ఆయన సారగ్రాహి కాబట్టి ఎవరు పరీక్ష మహారాజు ఆ కలిని సంహరించలేదు. ఎందుకంటే ఈ కలియుగం అనేటువంటిది రాత్రి పగలు రాత్రి వస్తూ ఉంటుంది. ఆ విధంగా కాలచక్రం తిరుగుతూ ఉండవలసిందే. కాబట్టి భగవంతుడి యొక్క ఆదేశం చెప్పు అనుకునే ఆయన దాన్ని వధించకుండా ఊరుకున్నాడు. యత్ఫలం నాస్తి తపసా నయోగేన సమాధిన తత్ఫలం లభ్యతే సమ్యక్ కలవు కేశవ కీర్తనాత్. సారగ్రాహి ఆయన ఏం దర్శించాడు? సారం ఏముంది అందులో? కలియుగంలో సారం ఉందా? ఇక్కడ అన్ని సాధనలకి బాధకం చెప్పినప్పుడు అందులో మళ్ళీ సారం ఏముందిట? ఉందిట. ఏమిటిట? తపస్సు చేత, యోగము చేత, సమాధి చేత లభించని ఫలము కలియుగమున శ్రీహరి కీర్తనము చేతనే చక్కగా లభించును. చక్కగా లభిస్తుంది. ఇదే అందులో సారమైనటువంటి గుణం. సారగ్రాహులతో ఉంటారు వీరందరూ కూడా. కాబట్టి తపస్సు వలన, యోగము చేత, సమాధి చేత కూడా ఏదైనా లభించదు. అటువంటి భగవంతుడు చక్కగా మనకి భగవత్ నామ సంకీర్తనము ద్వారా లభిస్తాడు. ఏకాకారం కలిం దృష్ట్వా సారవత్సార నీరసం విష్ణురాతః స్థాపితవాన్ కలిజానాం సుఖాయ చ. ఈ విధముగా
సారహీనమైనప్పటికీ దాన్ని ఈ ఒక్క దృష్టితో సారము గల దానిగా చూచి ఆ పరీక్షిత మహారాజు కలియుగమున జన్మించు జీవుల సుఖమునకై దీనిని ఉండనిచ్చెను. కలియుగములో ఉండేటువంటి జీవులు కూడా సునాయాసంగా భగవంతుడు పొందగలుగుతారు కాబట్టి ఇది దోషములు ఉన్నప్పటికీ కూడా ఆయనని ఇక్కడ ఉండనిచ్చాట పరీక్షిత మహారాజు. కాబట్టి ఓ మాత ఇది కారణం అన్నమాట. పరీక్షిత మహారాజు ఎదుగుదా సంపకుండా వదిలిపెట్టాడు కలియుగాన్ని అంటే ఈ కలియుగములో రకరకాల దోషాలు ఉండడం మాట నిజమే. అయినప్పటికీ సత్యుగములో తపస్సు చేత దేవుడు పొందారు వాళ్ళు. ఈ జీవులు కలియుగము జీవులు దామశక్తిగా పొందుతారు. త్రేతాయుగంలో యజ్ఞాలు చేయడం ద్వారా, ద్వాపరములో అర్చనలు చేయడం ద్వారా ఈ ఫలితాన్ని పొందారు. వాళ్ళందరూ కూడా కలియుగంలో సునాయాసంగా భగవత్ స్మరణ చేత నామశక్తిని పొందగలుగుతారు. అందుకని ఈ ఒక్క కారణం అన్నమాట. ఎందుకంటే కలియుగంలో వీళ్ళందరూ రకరకాలైనటువంటి దుర్బలాలు ఉన్నాయి. అయినప్పటికీ నామసంకరణ అనేటువంటిది నోరు ఉన్న ప్రతివాడు చేయగలుగుతాడు. కాబట్టి ఆ ఫలితాన్ని ఇవ్వడం కోసం చెప్పి కలియుగాన్ని అక్కడ అడ్డే పెట్టాడు అనమాట. ఎవరు? పరీక్షిత మహారాజు. కుకర్మాచరణాత్సార సర్వతో నిర్గతోధునా పదార్థ సంస్థిత భూమౌ బీజహీనాస్తుషాయథ. ఇప్పుడు జనులు చెడు కర్మల యందు ప్రవృత్తులకు వలన సర్వ వస్తువులలోని సారము నశించినది. మనం చేసే కర్మను అనుసరించి మన ఫలితం ఉంటుంది. మనం చేసే చెడు కర్మలు అయితే ఇంకా ఫలితం ఎక్కడ వస్తుంది? అందుకని ఇక్కడ ప్రజలందరూ కూడా చెడు కర్మలే అంది ఎక్కువ ఆసక్తి ఉన్న కారణంగా ప్రవృత్తులు అన్నమాట. వాటి మీద వాడికి మొక్కుంటూ ఉంటుంది. అందువల్ల సర్వవస్తువుల సారం అంతా కూడా నశించిపోయింది. భూమి అందరి సర్వ పదార్థములు బీజములు లేని కొట్టు వరి నిస్సారములైనవి. సర్వ పదార్థాలు కూడా ప్రతిది కూడా మనకి ఆరోగ్యం ఉండదు, అనారోగ్యమే. ప్రతిది మనల్ని సహకరించే వస్తువుగా తయారైంది. ఎవరు చేసిన పని? మనం చూసుకున్న పని. పంటకు పండాలని మొదలు పెట్టారు. పెస్టిసైడ్స్ అంటారు. వాటిని వేయడం వలన భూమి యొక్క సారం తగ్గిపోతుంది కదా. పూర్వకాలం చక్కగా మనం మట్టి బూడిదా పెట్టి ఇల్లు తోముకునేవాళ్ళం. ఇప్పుడు కొబ్బరి పీసులు కొత్త సొప్పు నీళ్లు లేకపోతే ఈ సబీనా అవన్నీ ఎక్కడ పెడతాం దూరం మట్టి యొక్క సారం తగ్గిపోవడం తెలుసు. ఆ విధంగా మన కర్మల ద్వారా మనమే అన్ని రకాల వస్తువుల సారాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. రకరకాల ఆరోగ్యాలను పాటించకుండా ప్రకృతి విరుద్ధంగా నడుస్తూ మనలో సారాన్ని మనమే కోల్పోతున్నాం కదా. మనకన్నా పెద్ద తాతలు ఎంత చక్కగా నడుస్తుండేవారు, రకరకాల పనులు చేసేవారు. మన అమ్మల వాళ్ళతో కూడా ఈ కట్టెల పోతోటి ఎన్ని పెద్ద పెద్ద ఇతర గిన్నెలతో అన్నం మార్చేవాడు. నలుగురు వస్తే కుక్కర్ పెట్టి అనబెట్టడానికి మాకు అవో ఇద్దరు వస్తాయి తెప్పించుకోవడం అంతలా తయారైపోయి రుబ్బులు శుభ్రంగా రుబ్బుకునేవాడు. మిక్సులు వేయడానికి వీళ్ళకి నడుపుతుంది. కరెంటు ముందు అన్నీ ఉన్నాయి. ఆ విధంగా తయారయ్యే సారం ఎప్పుడు చెప్పండి. ఇది పదార్థంలో సారం లేదు, మనలో సారం లేదు, మన మనసులో సారం లేదు. ఇదంతా కూడా ఏదనంటే కలియుగం ఏం చేస్తాను పుట్టుబడుతుంది. ఎందుకంటే మన యొక్క ప్రవృత్తి చెడు కర్మలందే ఉన్న కారణముగా ఇటువంటి దుస్తులకు ఏర్పడింది అన్నమాట. అందువని ఇప్పటికీ సూర్యచంద్రులు సక్రమంగా వస్తున్నారు. అది కూడా పోతుంది. విప్రైర్భాగవతీ వార్తా గేహే గేహే జనే జనే కారిదా కణలోభేన కథా సారస్థతో గతః. ఇంకా కోరుకుని ఎలా ఉంటుందిట? ఆహారం కోసం పక్కవాడిని చంపేస్తూ ఉంటాడు. అటువంటి అంటే ఆకలి బాధ అంత ఎక్కువ పెరిగిపోతుంది. బ్రాహ్మణులు కేవలము ధాన్య కణములకై ఇంటింట ప్రతి మానవులకు భాగవత కథను వినిపించురు. ఇంతకు ముందేమో అన్న దానం తప్ప అన్నం అమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి చోట అన్నం అమ్ముకుంటున్నాం. అన్నం కాకుండా బ్రాహ్మణులు భాగవతాన్ని అమ్ముకుంటారు. అంతే కదా. ఇప్పుడు ఒక ₹1,00,000 ఇస్తే రాగతత్వం చెప్పేస్తూ ఉంటారు. పెద్ద అట్టహాసం పెట్టేసి పెద్ద మైకులు పెట్టేసి ఇవన్నీ రకరకాల అన్నారు. దేనికోసం? అది ఇచ్చే దక్షిణ కోసం. ఇటువంటి భాగవత కథను కూడా
ప్రతి ఇంటింట మా ఇంట్లో చెప్పాలి 10,000 రూపాయలు అయిపోయింది చెప్పేసి. ఆ విధంగా ఇది ఒక వ్యాపారంగా తయారైపోయింది భాగవత సప్తాహాలు అనేటువంటిది. కాబట్టి దాని ఎందుకు ఇంత కూడా తినడం కోసం, పొరుగు కోసం అని చెప్పి ప్రతి మానవుడు కూడా ఈ విధంగా భాగవతం కథ మొదలుపెట్టారు. దానివల్ల కథాసారం నశించిపోయింది. అందుకే మనం 16 సార్లు కుదిరి భాగవతం విన్నా కూడా ఎలా ఉన్నానే అలాగే ఉన్నా. ఏ విషయం వస్తుందా మన గోకర్ణోపాఖ్యానములో గోకర్ణుడు తన సోదరుడైనటువంటి ఆత్మ దేవుడు ఆయన కదా ఆత్మదేవుడే వస్తుంది కదా ఆత్మదేవుడు పేరుంది గుందుగారి. ఆ గుందుగారికి ఆయన పాపం అపమృత్యు వలన చేసిన పాపాలకి ఎక్కడా స్థానం లేకుండా గాలి తిరుగుతున్నాడు. ఒక క్షణం కాలం కూడా ఎక్కడ ఉండేది అనమాట. వాడు ప్రేతాత్మరూపం తిరుగుతూ ఉండేవాడు. అతని యొక్క కళ్యాణం కోసం అని చెప్పి ఆయనకి ఆశ్రయాన్ని ఒక వెదురు గొంగులు ఆయనకి కల్పించి సప్తాహం చేస్తే ఆయనకి మోక్షం వచ్చిన చిన్నవాడు కదా మోక్షం రాలేదు. ఒకటే రకం వచ్చింది కాదు. ఆ రథానికి వెళ్ళిపోయారు. అందులో మేము అందరి గురించి విన్నామండి, మరి మాకు రథాలు కదా, మాకు రథాలు అప్పుడు రథాలు కావాలంటే వెళ్ళలేదు. ఆ విధంగా ఆ కథలో సారము నశించిపోతూ తగ్గిపోతుంది. మనలో కూడా అటువంటి శ్రద్ధ కూడా ఇవ్వట్లేదు అనమాట. అందుకని సారం నశించిపోతుంది. మంత్రం కూడా అంతే. మంత్రం ఇవ్వాలంటే ఇంతకు ముందు ఎంత నిష్ట అవన్నీ ఉండేవి. ఇప్పుడు 5 రూపాయలు పెట్టేస్తుంది నామం. ఎంతసార్లు నామం చేసినా నామం ఫలితం రావటం లేదు. అలా ఉంటుంది అలా సారం నశించింది. అచ్యుగ్రపూరి కర్మాణో నాస్తికా రౌరవాజనా తిష్టంతి తీర్థేషు తీర్థసారస్తోగత. రామాయణ చూసాం కదా లవకుశంలో. ఆయన గుర్తు చెబుతుంటే మంత్రం ఇస్తుంటే మంత్రంతో పాటే అవన్నీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళలో దొరుకుతూ ఉండేది. అంత శక్తి ఉంటుంది అన్నమాట గురువు గారికి. శిష్యుడు పరిపూర్ణంగా ప్రణిపాతం పరిప్రశ్న సేవ చేస్తున్నప్పుడు అంత నిష్ఠతోటి వాళ్ళు అనుగ్రహించారు. దానివల్లనే వస్తుంది. అంత శక్తి లేదు ఇప్పుడు, అంత ఓపిక లేదు. శిష్యులు కూడా ఆ విధంగా మనం ఉండటం లేదు. గురుకులాలు ఎక్కడికి పోయాయి? అంతా కూడా అమ్ముకోవడం కదా. దాంతో ఆ చదువు సంస్కారం ఇవ్వడం లేదు. విద్యనిస్తుంది కానీ ఒక వినయము కానీ సంస్కారం లేని కారణముగా ఎంత చదువుకున్నా కూడా వాడికి ఇంకా కాస్త ఒక నిమిషం నిశ్చింతగా ఆలోచించి దీని గురించి మనం చేద్దాం ఉండదు. వెంటనే డిసిషన్ చేసుకోవడం చచ్చిపోతాం. ఆ విధంగా అయిపోయింది. ఆత్మాత్మ తప్ప ఆత్మ వికాసాన్ని కనపడలేదు. ఆత్మ వికాసం అంతా పోయింది. తీర్థములలో నానా విధములకు ఘోరకర్మలను చేయనట్టి వారు తీర్థములకు వెళితే ఈ విధంగా ఉండాలి, తీర్థయాత్రలు ఈ విధంగా ఉండాలి. అంతా పోయి అమ్మకౌంట్ జరగడం ఏదో అంతా కూడా పిక్నిక్ సెంటర్ లాగా విలాస యాత్రలు, వినోద యాత్రలు, విలాస యాత్రలు తీర్థయాత్రలు ఉండలే. తీర్థయాత్ర కదా చక్కగా ఎంజాయ్ చేసి వచ్చామని అంటారు. అనుభూతి ఉండదు. అంతే ఇదేనా. నానా విధములు ఘోరకర్మలు చేయనట్టి వారు నాస్తికులు పాపులు నివసిస్తున్నారు. అక్కడ ఉండే వాళ్ళకి భక్తి లేదు, ఆ భగవన్ నమ్మకం లేదు. ఆ విధంగా ఉన్న కారణం అటువంటి తీర్థములోని ప్రభావం తొలగుతోంది. యోగ్యుడైన వారికి యోగ్యమైనటువంటి అది లేనంత కాలము అయోగ్యుడికి ఇస్తే దాని యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కామధేనువుని ఆ జమదగ్ని మహర్షి దగ్గర ఉన్నంత కాలము సంపదనిచ్చింది. ఎప్పుడైతే ఆ జమదగ్ని మహర్షి సంహరించి కార్తవీర్యార్జునుడు కాలం తీసుకుపోయాడు, అప్పటికి కామధేనువులో శక్తి అంతా కూడా గుప్తం అయిపోయింది అనమాట. శక్తి ఇవ్వదు. శాస్త్రం అంతే, పద్ధతి అంతే, ఏదైనా అంతే. ఔషధం కూడా మనం వెళ్ళినప్పుడు ఆ వృక్షమును మనం నమస్కరించి యాచించాలిట. ఔషధములు అందులో ఉంటాయన్నమాట, లేకపోతే రావద్దు. ఇది లేని కారణముగా తీర్థములో కూడా ఆ శక్తి పోయింది. అందువలన తీర్థముల ప్రభావం తొలగుతున్నది. కామక్రోధ మహాలోభ కృష్ణ వ్యాకుల చేహస తిష్టంతి తపసి తపస్సారస్తూగత. నిరంతరము కామము, క్రోధము, లోభము, తృష్ణ అనువానిచే తప్తమైన చిత్తము గల మానవులు కూడా తపస్సు చేస్తున్నారు. తపస్సు ఎవరు చేయాలంటే
బ్రాహ్మణులు చేయాలన్నమాట. ఒకసారి త్రేతాయుగంలో ఏదో వస్తే అప్పుడు రామచంద్రమూర్తి మంత్రులు అడిగితే పలానా సూత్రుడు తపస్సు చేస్తున్నారు, దాంతో విఫలం వస్తుందన్నమాట. చేయకూడదా అంటే మనం ఏమంటాం? శాస్త్రం చెబుతుంది ఆ విధంగా. ప్రతిదానికి ఒక యోగ్యత ఉంది. యజ్ఞించారంటే వాడు హోత, ఉద్గాత, ఆధ్వర్యం, బ్రహ్మం ఎంత ఉంటారు, వాళ్ళతో నలుగురు ఉండవలసినదే. ఇష్టం ఉండాలి. అప్పుడే మీకు వర్షం గురుకులు ఏదైనా వచ్చినా వస్తాయన్నమాట. సక్రమంగా లేకపోతే పని ఊళ్ళు అవ్వదు అనమాట. దానికి యోగ్యత ఉంటుంది, యోగ్యత లేకుండా అవ్వదు. ఇప్పుడు కామము ఉంది, క్రోధము, లోభము, తృష్ణ, ఏదో పొందాలి, విభూతి పొందేయాలి, చేసేయాలి. ఇటువంటి ఉన్న కారణముగా ఆ తపస్సులో యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. మనసశ్చాజయా లోభాత్ దంభాత్ పాఖండ సంశ్రయాత్ శాస్త్రానభ్యసనాచ్చైవ జ్ఞాన యోగ ఫలం గతం. మనస్సును జయింపకపోవడం వలన, లోభమును, దంభమును, పాషండమును ఆశ్రయించుట వలన, శాస్త్రమును అభ్యసింపకపోవటం వలన జ్ఞానయోగ ఫలము కూడా నశించిపోయింది. పండితాస్తు ఫలత్రేణ రమంతే మహిషా ఇవ పుత్రస్యోత్పాదనే దక్ష అదక్ష ముక్తి సాధనే. పండితులు తెలిసినవాళ్ళు కూడా భార్యలతో దున్నపోతుల వలె రమించుతున్నారు. చెప్తుంది మహిషా ఇవ. సంతానమును పుట్టించడయందు వారు సమర్థులే గాని ముక్తిని సాధించడయందు పూర్తిగా అసమర్థులే. ఎందుకు మనకి ఇటువంటి గృహశాస్త్రం పెట్టారు? ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ఏదో ఎక్కువ ఉంది కాబట్టి దాని యొక్క తాలూకు గృహస్థాశ్రమం సర్వ అన్నిటికన్నా చాలా గొప్పది. ఎందుకంటే బ్రహ్మచర్యాశ్రమము, బాణపు సన్యాసులు ముగ్గురు కూడా వేరు వేరు తాతవాడు బతుకుతారు. మీ ముగ్గురు వంట చేయడానికి వీల్లేదు, అగ్నిహోత్రం చేయలేరు, వీళ్ళు ఆహారం కూడా వాళ్ళే ఇస్తారన్నమాట. కాబట్టి అది చాలా స్పష్టమైన ఆశ్రమం చెప్తూ ఉంటారు. ఈ ముగ్గురికి కూడా వాళ్ళే ఆధారం అన్నమాట. అటువంటి వాళ్ళు కనుక సక్రమంగా లేకపోయినట్లయితే ఏమవుతుందా? పట్టుకుపోతున్నారు. నిజంగా ఉన్నాయి. అంటే కూడా నహి వైష్ణవతా పుత్ర సంప్రదాయ పురస్సరా ఏవం ప్రళయతాం ప్రాప్తో వస్తు సారస్థలే స్థలే. సంప్రదాయానుసారముగా లభించిన వైష్ణవత్వము కూడా ఎక్కడ కనబడలేదు. సంప్రదాయం ఎప్పుడు చూపిస్తుంది? సరైన సంప్రదాయం వాళ్ళు చెప్పే శాస్త్రంలో ఇటువంటి మాటలు ఉన్నాయి, ఆచరించిన ధర్మం ఈ విధంగా ఉంది. అది సంప్రదాయమే. కానీ రాను రాను అందులో రకరకాలైనటువంటి సొంత ఆలోచన దానికి వచ్చిన కారణముగా అది మారిపోయిందన్నమాట. అందువలన వైష్ణవ అక్కడ కనబడటం లేదు. ఈ విధముగా అన్ని చోట్ల సర్వవస్తువులలో సారము లోపించిపోయినది. అన్ని చోట్ల కూడా సారానికి బాగా లోపించిపోయిందన్నమాట. అయంతు యుగ ధర్మోహి వర్తతే కస్య దూషణం అతస్తు పుండరీకాక్షః సహతి నికటే స్థితః. ఇది ఈ యుగ స్వభావమే. ఇది ఈ యుగ స్వభావము. దీనిలో ఎవ్వరి దోషము లేదు. ఆ అమ్మాయి మనం బతికిపోయాం కదా, ఇందులో ఎవరి దోషము లేదు. కలియుగ ధర్మం ఇది. నేను అనుకుంటానండి. కానీ ఇంకో దీని వలన పుండరీకాక్షుడకు భగవానుడు సమీపంలో ఉన్నప్పటికీ ఈయనంతటా సహిస్తున్నాడు. భగవంతుడు ఇక్కడే ఉన్నప్పటికీ కూడా పుండరీకాక్షుడు ఆయన చక్కటి వికసిత నేత్రముతో ప్రదర్శిస్తున్నాడు. అయినా కూడా ఆయన చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఇది కలియుగ ప్రభావం అది అవుతుంది. అంతే విధంగా అవ్వాల్సినది సహిస్తున్నాడు అనమాట. సహిస్తున్నాడు భగవంతుడు. సూతమువాచ ఇది తద్వచనం శ్రుత్వా విస్మయం పరమం గతా భక్తి రూచి వచో భూయః శ్రూయతాం తచ్చ సౌనకః. భక్తిదేవుడు 3 ప్రశ్నలు సమాధానం చెప్పి నారద మహర్షి వారు. ఏమిటి మొదటిది? భక్తిదేవి ప్రశ్న అడిగింది కదా, పశ్చిమ మహారాజు గారు ఇంత గొప్ప పరమభాగవతుడు అయినప్పటికీ కూడా ఎందుకు కలిగి ఆశ్రయం ఇచ్చాడు? రెండవది, భగవంతుడు చూస్తూ కూడా ఎందుకు దాన్ని సహిస్తున్నాడు? అంటే కలియుగం యొక్క ధర్మం అస్తియేగో మహద్గుణ అని అన్నారు.
కలియుగములో అందుకోసం ఉన్నప్పటికీ కూడా ఒక మహాగుణం ఉందిట. ఎందుకంటే స్వయాసముగా కృష్ణ కృష్ణ అంటుండే మనం దరిద్రపోతాం. అంత సులభ సాధన ఉన్న కారణముగా ఈ దోషాలన్నీ కన్నా ఇది ఎక్కువ ఉందన్నమాట. అందుకని దాన్ని బహుమానం ఉండమన్నారు. రెండవది యుగ ప్రభావం కాబట్టి, ఆ యుగ ప్రభావం దాని పెట్టినదే కాబట్టి భగవంతుడు దాన్ని సహిస్తున్నారు అన్నమాట. సహిస్తున్నారు. సూతవు వాచ ఇది తద్వచనం శ్రుత్వా విస్మయం పరమం గత భక్తిరుచేవచో భూయ శ్రూయతాం తచ్చ సౌనక. సూతమ చెప్తున్నాడు సౌనకాద మహర్షితోటి, సౌనక ఈ విధముగా దేవర్షియకు నారదుడు పలికిన మాటలను విని భక్తి మిగుల ఆశ్చర్యశక్తి అయి మరల పలికిన విషయములు వినుము. ఆ విధంగా నారద మహర్షి చెబితే ఇది ఆశ్చర్యం కలిగిందిట భక్తిదేవికి. ఇంత చరిత్ర ఉందా అనుకుంది అని మళ్ళీ నారద మహర్షితో ఈ విధంగా అంటుంది. భక్తిరువాచ సురర్షే త్వం హి ధన్యోసి మద్భాగ్యేన సమాగతః సాధూనాం దర్శనం లోకి సర్వసిద్ధికరం పరం. భక్తిదేవి అంటూ, దేవర్షి నీవు ధన్యుడు. ఎందుకంటే కలియుగ భూలోకంలో ఉంది కానీ వైకుంఠంలో ఉంది కదా, నువ్వు అక్కడికి వెళుతూ ఉంటావు. నువ్వు ఒక సంచారి, అన్ని తిరుగుతూ ఉంటావు నువ్వు. కాబట్టి ధన్యుడవు. అదృష్టం వలన నీ సాంగత్యము నాకు కలిగినది. అబ్బా, ఇంతకాలం నేను వేదం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ మహాభాగ్యం నేను దర్శనం కలిగింది. అంత దారి చూపించేటువంటి ఒక సద్గురువు లభించాడు, లేదా నాకు మహాత్ముల యొక్క సాంగత్యం కలిగింది. అది అదృష్టం అన్నమాట. లోకమున సాధువుల దర్శనము సర్వసిద్ధులను కలుగుతుంది కదా. సాధు దర్శనం మీద మనకు అన్ని రకాల సిద్ధులు మనకి అనుకున్న మన సమస్యలన్నీ కూడా పోగొట్టేటువంటి సోమైనటువంటి వాళ్ళు ఉపదేశిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క దర్శనం వలన ఇదుడు నేను ఈ విధంగా మాట్లాడటం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. జగతి మాయా యస్య కాయాధవస్తి వచన రచనమేకం కేవలం చాకలయ్య ధ్రువపద మతి యాతో యృపాదో ధ్రువోయం సకల కుశల పాత్రం బ్రహ్మపుత్రం నతాస్మి. నువ్వు బ్రహ్మగారి యొక్క అబ్బాయవయ్యా, అందుకు నీకు నమస్కారం. నీ ఒక్క మారు మాత్రము చేసిన ఉపదేశమును అనుసరించి కయాదు కుమారుడైన ప్రహ్లాదుడు మాయను జయించదు. ఒక్కసారి ఉపదేశం చేశావు, అది నేరుగా కాదు. మాతృగర్భంలో ఉన్నప్పుడు ప్రహ్లాద మహారాజు గారు తల్లి పేరు కయాదు, మనం లీలావతి అంటాం. నారద మహర్షి ఆశ్రమంలో ఆవిడ తలదాచుకుంది. ఎందుకంటే ఆవిడికి ఒక వరం ఉంది కదా, ఇచ్ఛాప్రసవం. ఆవిడ మా భర్త గారు హిరణ్యకశిపుడు తపస్సు కోసం వెళ్ళాడు. ఆ మహానుభావుడు తపస్సు అంతవరకు ముగించుకుని వరం పొంది వచ్చిన తర్వాత మాత్రమే ప్రసక్కరాలని కోరుకుంది. ఆయన వెళ్ళడం చూసి ఇంద్రుడేమో దేవతలతో పాటు వెళ్ళి మళ్ళీ ఆ రాజ్యాన్ని జయించి ఆమెను కూడా పొట్టు సాగడం మొదలుపెట్టాడు. ఈవిడ బదిలిపోతుంటే వెంటనే అర్ధమర్షి వచ్చి ఆపాడు. ఇప్పుడు చూస్తున్నాడు నువ్వు శ్రీహస్య మహాదోషము, పైగా ఈవిడ గర్భములో మహాభాగవతోత్తముడు అది యొక్క పుత్రుడు ఉన్నాడు కాబట్టి ఈవిడ సృష్టించకూడదు అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ఆయన యొక్క ఆశ్రమంలో స్థానం ఇచ్చాడు. ఆశ్రమంలో మామూలుగా ఉంటారా, పూజ గంటలు పడుతూ ఉంటాయి, సంకారాలు నిర్మిస్తూ ఉంటాయి, స్తోత్రాలు, పురాణ కాలక్షేపం అవి జరుగుతుంటే ఆవిడ వినేదన్నమాట. ఒకసారి నిద్రపోతున్నా కూడా ఆ లోపల ఉన్నటువంటి ఆ మహాభాగవతం కోసం చెప్తున్నాడు ఉపన్యాసాలు. ఆవిడ ఆ భాగవతంతో ప్రహ్లాదుడు మాతృగర్భంలో ఉంటూనే అవన్నీ కూడా విన్నాడు. కాబట్టి ఒక్కసారిగా ఆయన ఉపదేశాన్ని విన్న తర్వాత కయాదు కుమారుడు ప్రహ్లాదుడు మాయని అవలిలగా జయించాడు. ధ్రువుడు కూడా ఈ దయవలనని ధ్రువపదమును పొందాను. నువ్వు సర్వమంగళమయుడవు, బ్రహ్మపుత్రుడు కావాలని నమస్కరిస్తున్నాను, నాకు కూడా ఒక ఉపాయం చెప్పడం యొక్క అంతరార్థం అన్నమాట. ఈ విధంగా భక్తిదేవి నారద మహర్షులు శరణు వేడి తన యొక్క పుత్రుల యొక్క క్షేమం కోసం అని చెప్పి ఆయన్ని అడుగుతుందన్నమాట. ఇది శ్రీమద్ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్ భాగవత మహాత్మ్యే భక్తి నారద సమాగమో నామ ప్రథమోధ్యాయ. 2వ అధ్యాయములో భక్తి దుఃఖమును తొలగించడానికి నారదుడు ప్రయత్నించుగా. అప్పుడు దుఃఖం ఏమిటి, పిల్లలందరూ పడుకున్నారు, వాళ్ళ లేపాలి, వాళ్ళని కూడా పునరుజ్జీవితం చేసి భక్తితో పాటు చక్కగా చిన్న పిల్లగా ఉండాలన్నమాట. శ్రీ నారద ఉవాచ వృథా ఖేదయసే బాలి
ఆహా చింతాతురా కథం శ్రీకృష్ణ చరణాంబోజం స్మర దుఃఖం గమిష్యతి. అమ్మా నీకు అన్ని తెలుసు, అటువంటి నువ్వు వృధాగా ఎందుకు బాధపడుతున్నావు? చక్కగా శ్రీకృష్ణ పదార్థాన్ని స్మరించుకో, ఎన్ని రకాల దుఃఖాలు పోతాయి. కాబట్టి భగవంతుడి యొక్క చరణ స్మరణమే సర్వ దుఃఖములకు ఉపాయం, దుఃఖములకు శాంతి ఎదుగుతుందన్నమాట. అలా నీవు ఊరక ఎలా ఖేదపడుతున్నావు? ఖేదం అంటే దుఃఖం అన్నమాట. నీవు ఎందుకు చింతాతురోగుతున్నావు? నీకెందుకు చింత? శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములను స్మరింపుము, ఆయన దయచే నీ దుఃఖమంతయు తొలగగలదు. ఎంత శ్రమపోయేది అయిపోయింది. కానీ ఆ స్మరణ మనకి రాదు, అన్ని రకాల స్మరణలు వస్తూ ఉంటాయి. స్మర వారం వారం అది ఒక్కసారి మన ఒక్కసారి రావట్లేదు, వారం వారం చేస్తాం. మాటి మాటికి భగవంతు స్మరిస్తూ ఉండాలి. అదే మనకి ద్రౌపదీచ పరిత్రాతాయేన కౌరవ కల్మసా కస్మలాత్ పాలిదా గోప సుందర్య స కృష్ణ వాపినోదత. ఆ కృష్ణుడికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరా కృష్ణుడు? కౌరవుల అత్యాచారముచే ద్రౌపది రక్షించిన వాడు, గోప సుందరీమణులను అనాథనగా చేసిన వాడు అగు శ్రీకృష్ణుడు ఎక్కడికో వెడలినాడు. త్వంతు భక్తి ప్రియా తస్య సతతం ప్రాణబోధిక త్వయా ఆహుతస్తు భగవాన్ యాతి నీచ గృహేష్వపి. నీవు భక్తిని ఎల్లప్పుడూ ఆయనకు ప్రాణముల కంటేనూ ప్రియమైన దానవు. భక్తిదేవ్ అంటే భగవంతుడి ప్రాణము కన్నా ప్రియముడ. నీవు తెలిసినతో భగవానుడు నీచుల గృహములలోనికి కూడా వెడలను. భక్తి పిలిస్తే భగవంతుడు నీచుల గృహములు అక్కడ శుభ్రముగా ఉన్న దైవకు వస్తాడు. ఎందుకంటే భక్తిదేవి ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఎక్కడికి వాడిని దగ్గరే ఉన్నాడు. స్మరించు, నీ యొక్క దుఃఖాన్ని కూడా పోతాయి. ఎందుకంటే చూస్తున్నాం, భగవంతుడు చూస్తాక. ఎవరి హృదయంలో అయితే కామక్రోధలో మోదం ఆశ్చర్యత దాటి అంత ఉందో అక్కడ చూస్తాడని కూడా అనుకుంటాడు భగవంతుడు. ఇక్కడ చాలా ఎక్కువగా జనం ఉన్నారు, ఎంత కూడా విరూహులు రాడనమాట. ఎక్కడైతే భక్తిదేవి ఉంటుందో ఆ భక్తిదేవి ఉంటే హృదయం శుభ్రంగా ఉంటుంది అన్నమాట. ఒక చక్కటి ఇల్లాది ఇంట్లో ఉన్నట్లయితే 3 వేళలా తుడుస్తూ శుభ్రంగా ఉంచుతుందో ఆ విధముగా భక్తిదేవి ఉన్నప్పుడుట ఈ కామక్రోధాలను ఎవరు బయటికి పంపించేసి చక్కగా స్వచ్ఛంగా ఉంటున్నారు. అటువంటి చోట భగవంతుడు వచ్చే ఇల్లు బాగుంది అని వచ్చి ఉంటాడు. అందుకని అక్కడ భక్తి ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. కాబట్టి నీసుల ఇల్లు అయినా కూడా భక్తిదేవి పిలిచినట్లయితే వెంటనే భగవంతుడు వస్తాడు. సత్యాదిత్రియుగే బోధ వైరాగ్యౌ ముక్తి సాధకౌ కలవు కేవల భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి. కృత త్రేత ద్వాపర యుగముల మూడింటిలో జ్ఞాన వైరాగ్యములు ముక్తికి సాధనములుగా ఉండేను. సత్య త్రేత ద్వాపర యుగములలో అక్కడ జ్ఞానమునకు వైరాగ్యమునకు ప్రాధాన్యత ఉంది. వాటి ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందేవారు. కానీ కలియుగమున భక్తియే బ్రహ్మ సాహిత్యమును మోక్షమును కలిగించున్నట్టుది. కాబట్టి ఒక భక్తి ఉంటే చాలు, వాళ్ళకి మోక్షం సునాయాసంగా వస్తుంది. కాబట్టి ఈ మాట వింటాడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఒక్కసారి నువ్వు ఆ కృష్ణ యొక్క చరణకమలాలను స్మరించమని చెప్పి నారద మహర్షి ఉపదేశిస్తున్నాడు. తర్వాత ఇంకా ఏం ఉపదేశించాడు భగవద్ అనుగ్రహం ఉంటే మనం తర్వాత కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.